దేవుని పిల్లలారా, ఎక్కడ ఐక్యత ఉంటుంది అక్కడ మంచి సావాసం కలిగి మనం ఉంటాం కదా. ఆమేన్, హల్లెలూయా. ఐక్యత లేని దగ్గర మనకేముండదు? దేవుని సన్నిధి ఉండదు. దేవుని సన్నిధి లేకపోతే దేవుని అభిషేకం ఉండదు. దేవుని అభిషేకం లేకపోతే ఆ ప్రాంతంలో ఏ కార్యాలు జరగవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో కుటుంబంలో ఐక్యత ఉండాలి దేవుని పిల్లలారా. ఐక్యత లేకపోతే దేవుని సన్నిధిలో దేవుని పిల్లలారా మనం ముందుకు సాగలేము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అపోస్తలులు ఏం చేస్తారు? ఐక్యతతో పని చేస్తున్నారు, ఒకటే మనసు కలిగి ఉన్నారు. ఆమేన్. ఎక్కడైతే ఐక్యతతో కలిగి దేవుని నమ్మి ఒకటే మనసుతో కలిగి ఉన్నారో అక్కడ దేవుని ఆత్మకార్యాలు జరుగుతున్నాయి. అపోస్తలుల ద్వారా అనేక కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి. ఎందుకంటే వారు ఒకటే మనసు కలిగి ఉన్నారు, ఐక్యత కలిగి ఉన్నారు, దేవుని పని జరిగిస్తున్నారు. కాబట్టి అక్కడ ఏమవుతున్నాయి? సూచకార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని బలమైన సన్నిధి ఉంది, దేవుని ఆత్మకార్యాలు జరుగుతున్నాయి. సో ఒకవేళ మనకి ఐక్యత లేదనుకోండి దేవుని బిడ్డలారా, కార్యాలు జరగవు. దేని వాక్యం ద్వారా ఏమంటున్నాడు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఈ రోజులో సంఘాలు చెదిరిపోతున్నాయి. కారణం ఐక్యత లేదు. ఈరోజు సంఘాలు విడిపోతున్నాయి, కారణం ఐక్యత లేదు, దేవుని బలమైన అభిషేకం లేదు, దేవుని సన్నిధి లేదు. అందుకే సంఘాలు విడిపోతున్నాయి, జనాలు విడిపోతున్నారు. మనము దేవుడిచ్చిన జ్ఞానం బట్టి, వివిచిన జ్ఞానం బట్టి మనం ముందుకు సాగాలి. అలాగే చూడండి, చదవమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాం. కాబట్టి మీరు ఏమిటంట? మొదటిగా కాబట్టి మీరు అంటే ఎవరి గురించి మాట్లాడండి? సంఘంతో మాట్లాడుతుంటే దేవుని బిడ్డల కోసం ఏం చేయాలి? కాబట్టి మనం ఏం చేయాలి? సమాధానంగా ఉండాలి. బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఆత్మ, ఇలాంటి ఆత్మ ఉంది. మనం పరిశుద్ధాత్మ ఏం కలిగిస్తాడు? ఐక్యతని కలిగిస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే పని చేస్తాడో అక్కడ ఐక్యత కూడా ఉంటుంది దేవుని పిల్లలారా. ఆమేన్. ఏం చేయాలంటే మీరు కాపాడుకోవాలి. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒక్కనికొకడు సహించుటంటే సంఘంలో రకాల మనుషులు ఆలోచన విధానము వేరే వేరే ఆలోచనలు బట్టి ఉంటారు దేవుని వల్ల. ఇక్కడ ఏమంటుంది దేవుని పిల్లల వాక్యంలో అంటే సహించుచు ఐక్యత కలిగి. సో దేవుని ఐక్యత ఇక్కడ ఉన్నప్పుడు ఏముంటుంది? అక్కడ ప్రేమ కూడా ఉంటుంది. అంటే సహించు, ఒకరినొకరు సహించుకుంటా ప్రేమ కలిగి మనం జీవించాలి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన, ఆమేన్, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను. సంపూర్ణ వినయంతో అంటే సంఘంలో ప్రతి కుటుంబంలో ఐక్యత ఎక్కడ ఉంటుందో ఇవన్నీ అక్కడ ఉండాలి. ఆమేన్. దీర్ఘశాంతము, ఐక్యత, ప్రేమ, ఇంకా తగ్గించుకున్న స్వభావము మనం కలిగి ఉంటాం. ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు మనం ఏం చేయాలి? దేవుని ప్రేమతో మనము ముందుకు సాగాలి. దేవునిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఒకటే మనసు ఉంటుందో, ఒకటే హృదయం, ఆరాధించే హృదయం ఉంటుందో, ఒకటే ఆత్మ ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు అవుతాయి. సాత్వికంతో మనం ఏం చేయాలి? నడుచుకోవాలి, చదువుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, తగ్గించుకోవాలి. అప్పుడే దేవుని కార్యాలు అయితే దేవుని బిడ్డలారా. నువ్వు అట్లాంటి స్వభావం కలిగి మనం ఉన్నప్పుడే దేవుని ఆత్మ, బలమైన ఆత్మ కార్యాలు అయితే. లేకపోతే కుటుంబంలో కానీ సంఘంలో కానీ కార్యాలు కావు. ఐక్యత లేకపోతే కావు, ప్రేమ లేకపోతే కాదు, నీకు తగ్గించుకున్న స్వభావం లేకపోతే కాదు. ఈ రోజు అంటే నువ్వు ఎంత అయితే నేను ఇంత అని చూపించుకుంటాం దేవుని వల్ల పనికి రాదు దేవుని ముందు. దేవుని అలాంటి స్వభావము దేవుని ఎదుట పనికి రాదు. తగ్గించుకొని ఉండాలి, సహనం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. చాలా మందికి ఓర్పు కూడా ఉండదు. రేషాలు, మన మాట అంటే ఓర్వలేని తనము, తగ్గించుకొని స్వభావం లేదు. ఇంకా 2 మాటలు ఎక్కువ అంటారు కానీ తగ్గించుకొని పోనీలేని వద్దేడు దేని పిల్ల.
తగ్గించుకునే స్వభావం ఉంటుంది. ఇలా ఉండండి, ఇలాగ తగ్గించుకోండి, ఇలాంటి సాత్వికం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ఓర్పు సహనంతో మనం జీవిస్తామని పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. సో అపొస్తలులు కూడా ఒకటే మనస్సు ఐక్యత ఉన్నారు కాబట్టి అక్కడ దేవుని సూచకార్యాలు జరిగాయి. ఈ రోజులు మన మధ్యలో ఐక్యత లేకపోతే సూచకార్యాలు దేవుడు జరిగించాడు. దేవుని పిల్లలు, ఐక్యత ఉంటేనే దేవుని బలమైన అభిషేకం ఉంటుంది. ఐక్యత ఉంటేనే దేవుని బలమైన సన్నిధి ఉంటుంది. ఐక్యత ఉంటేనే ఆ ప్రాంతంలో దేవుని మహిమతో నింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కలిగి దేవుని ఐక్యతతో ఉందాం, సాత్వికంతో ఉందాం, ప్రేమ కలిగి ఉందాం, ఓర్పు కలిగి ఉందాం, తగ్గించుకొని దేవునిలో ముందుకు సాగుదాం. ఐక్యతతో కలిగి ఒకటే మనసు, ఒకటే హృదయం కలిసి దేవుని ఆరాధిస్తాం. అలాంటి ఆత్మ కలిగి ఉందాం. దేవుని పిల్లరా, దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీ దైవశక్యం ద్వారా మాతో మాట్లాడినది మీకు వందనాలు ప్రభువా. మీ స్వరం మాకు వినిపించినది మీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, ప్రతి ఒక్కరం ప్రభువా సంఘంలో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ ఐక్యత కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మీ ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించండి ప్రభువా. మీ సన్నిధి మాకు నడిపించి సమస్త మహిమకంత ప్రభావం మీరు అర్పించడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.